ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయన్నుమః. ప్రియ భగవద్బంధువులారా, మన మోహనవాణి ఛానల్ ద్వారా శ్రీ నారాయణ భట్టతిరి ప్రణీతమైనటువంటి శ్రీ నారాయణీయ కావ్యాన్ని వింటూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు మునుముందుగా నా యొక్క నమస్సుమాంజలి. నిన్నటి రోజున మనం 25వ ఎపిసోడ్ పూర్తి చేసుకున్నాం. ఆ ఎపిసోడ్లో మనం భగవంతుడి యొక్క స్వరూపాల గురించి మాట్లాడుకున్నాం. ఈ రోజున 22వ దశకానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ 26వ భాగం చెప్పుకుందాం. ఇందులో అజామిళోపాఖ్యానం, శ్రీమద్భాగవతంలో ఉన్న ఘట్టమే ఇది. అన్నీ భాగవతంలో ఉన్న ఘట్టాలే, కాకపోతే క్లుప్తంగా ఉంటాయి అంతే. అజామిళుడు అనేటువంటి ఒక బ్రాహ్మణుడు గృహస్థాశ్రమ ధర్మాలని, ప్రవృత్తి నివృత్తి రూపాలని అనుష్ఠిస్తూ ఉన్నాడు. ప్రవృత్తి ధర్మం, నివృత్తి ధర్మం అని రెండు ఉంటాయి. మనమందరం సాధారణంగా ప్రవృత్తి ధర్మంలోనే ఉన్నాం. అంటే ఎక్కువగా ఇంటికి సంబంధించినటువంటి విషయాలు, కుటుంబ పోషణ ఇటువంటివి మాత్రమే చూసుకుంటూ అడపాదడపా భగవత్ కార్యాలు చేస్తుంటాం. కానీ నివృత్తి ధర్మంలో ఉండేవాళ్ళు, వాళ్ళు సంసారంలో ఉన్నా కూడా వాళ్ళు గృహస్థులుగా ఉంటారు, కానీ గృహవ్రతులుగా ఉండరు. అంటే ఇల్లే స్వర్గం, ఇల్లే వైకుంఠం అనేటువంటి భావనతో ఉండరు. అంటే వివాహం అయింది కాబట్టి గృహస్థుగా చేయవలసిన కార్యాలు చేస్తూ భగవంతుడికి సంబంధించిన కార్యాల్లో ఎక్కువగా నిమగ్నం అవుతారు. అంటే మోక్షానికి కావలసినటువంటి సాధన సంపత్తిని సమకూర్చుకుంటూ ఉంటారు. అయితే ఒకనాడు తండ్రి ఆజ్ఞతోటి పుష్పాలు, సమిధలు ఇవన్నీ కూడా సేకరించి తేవడానికి అడవికి వెళ్ళాడు. అక్కడ చూడకూడనటువంటి దృశ్యం చూశాడు. అంటే మంచి ప్రౌఢ యవ్వనవతివైనటువంటి ఒక స్త్రీ మద్యపానం చేస్తూ మదం పట్టినటువంటి ఒక జారిణి స్త్రీని చూశాడు. అంటే ఇక్కడ ఉత్తమ కుల సంజాత కానుటువంటి స్త్రీది. అజామిళుడు చూశాడు. ఆ స్త్రీ కూడా ఒక పురుషుడితో రమిస్తూ ఉన్నది ఒక పొదల చాటున. అది చూశాడు. అంటే ఏ దృశ్యాలైతే మన కంట పడకూడదో అలాంటి దృశ్యం కనుక పడిందంటే మనస్సు చెడిపోతుంది. అందుకనే పిల్లలకి చూడకూడని విషయాలు సెల్ ఫోన్లో చూడటానికి అనుమతించకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు ఏమైంది? అతడు ప్రశాంతుడే సమయమట్టిది, చిత్తము తత్తరించి మిండతపై వ్రాలే, దానికి నొడంబడియం పరమ స్వధర్మ నిరుద్ధుతినటు ప్రాయము 10 పదుల్ గడువన్ భవదీయ నామ సంగతి గల బిడ్డపై నొలసే గాఢతమంబు మోహమవ్వలను. ఆ బ్రాహ్మణ కుమారుడు స్వభావం చేత ప్రశాంతుడే అయినా కూడా ఆ చూడకూడనటువంటి దృశ్యం చూడటం వల్ల ఆ స్త్రీ యొక్క వలలో పడిపోయాడు. ఎప్పుడైతే ఆమె వలలో పడ్డాడో ఆమె బ్రాహ్మణ ధర్మాన్ని విస్మరించి నాతో ఉండాలి అని జంజం తీసిపారేశాడు. చూడండి, అంటే స్వధర్మాన్ని
తన యొక్క సహధర్మచారిణిని విడిచిపెట్టాడు. మాంసం తిన్నాడు, మధుపానీయం తాగాడు, దానితో క్రీడిస్తూ అనేక మంది సంతానాన్ని కన్నాడు. చివరికి వాడికి వయస్సు మించిపోయింది, ముసలివాడైపోయినాడు. 10వ కుమారుడికి, ఓ కృష్ణ, నీ పేరైనటువంటి నారాయణ అని పెట్టుకున్నాడు వాడు. అది వాడు చేసినటువంటి ఒక మహత్తరమైనటువంటి పుణ్యకార్యం. అందుకనే మన పెద్దవాళ్ళు ఏం చెబుతారంటే, పిచ్చి పిచ్చి పేర్లు పెట్టద్దు, టింకి, టిక్కు, టక్కు ఇట్లాంటి దిక్కుమాలిన పేర్లు పెట్టుకోవద్దు. భగవంతుడి యొక్క నామం పెట్టుకోండి. నీ కొడుకుని పిలిచేటటువంటి మిషతోనైనా భగవన్నామాన్ని స్మరిస్తావు, దానివల్ల నీకు పుణ్యం పురుషార్థం దక్కుతాయని చెబుతారు. చూసారా? ఆ పిల్లవాడి మీద వ్యామోహం పెంచుకున్నాడు. మరి ఒకనాడు ఏమైంది? ఆ వయస్సు మించిపోయిన సమయంలో ఆయమ కింకరుల్ బహుభయంకరులై మరణము వేళయైడాయగా మువ్వురంగని తడంబడి బాలును దాహరించి నారాయణయంసు పిల్చెను. పురాస్మృతి త్వద్గత వాసనా బలం మాయడ తోడుగా కొడుకునందలి మోహము అమోఘమై హరి. ఓ కృష్ణ, మరణ సమయంలో ఆ వ్యక్తికి, ఆ బ్రాహ్మణుడికి, ఆ అజామిళుడికి ఆ పూర్వజన్మ సంస్కార బలం వల్ల కలిగినటువంటి భగవంతుడి యొక్క ఉపాసన వాసన బలం చేత వాడికి భయం పుట్టింది. కొడుకును తలుచుకున్నాడు. వాస్తవంగా తన 10వ పుత్రుడు, తనకి ఇష్టమైనటువంటి వాడు, నారాయణ అని పెట్టుకున్నాడు కదా. నారాయణ 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 అని పెద్దగా పిలిచాడు. ఆ బాలుణ్ణి తన కొడుకును పిలిచాడు. అయితే వాడిలో పురాకృత పుణ్యం ఉన్నది. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోక ముందు దాకా చేసిన అనుష్ఠాన బలం కూడా ఉన్నది. ఇవన్నీ కూడా తన కొడుకే అయినా కూడా నారాయణ అని పిలుచుకునేటటువంటి ఒక భాగ్యం పట్టింది అతనికి. ఎంతటి పాపి అయినా నగునేమి తదాత్మకుడై వచించినాడంతట నీదు నామ మధురాక్షర పుంజమునంత మాత్రమునే చెంతను నిల్చిరి ఎంతో దయచేసి వికుంఠ భటుల్ బలోద్భటుల్ వింత చతుర్భుజుల్ కనక పీతపటుల్ హరిభక్త లంపటుల్. ఆ వచ్చినటువంటి దూతలని ఎంత అద్భుతంగా వర్ణించారో చూడండి నారాయణ భట్టతిరి. సంసారంలో అనురక్తి కలిగిన వాడైనప్పటికీ కూడా మృత్యుదశలో అతడి నోటిలో నుంచి వెలువడినటువంటి, ఓ కృష్ణ, నీ నామాక్షర మాత్ర వైభవం వల్ల నారాయణ అనేటువంటి 4 అక్షరములను ఉచ్చరించటం వల్ల, ఆ ఉచ్చారణ ప్రభావం వల్ల, ఓ కృష్ణ, నీ యొక్క దూతలు అతడి ముందు సాక్షాత్కరించారు. ఎలా ఉన్నారని చెప్తున్నాడు వాళ్ళు? అద్భుతమైనటువంటి బలం కలిగిన వాళ్ళు, 4 భుజాలు ధరించి ఉన్నారు, పసుపు పచ్చని పీతాంబరాన్ని ధరించారు. వాళ్ళు హరిభక్త లంపటులు అన్నాడు ఇక్కడ. హరిభక్తి అనేటువంటి లంపటంలో తగులుకున్నటువంటి వాళ్ళు, నీ యొక్క పార్షదులు, నీ యొక్క దూతలు అక్కడ ప్రత్యక్షమైనారు. చూసారా ఎంతటి అదృష్టం పట్టిందో అతనికి. కడువడివాని ఈడ్చజను కాలు నీ కింకరులం
భవద్భటుల్ విడువిడుడందని అదల్చిన చెలించి వడిన్ పరికించి వాని ఆగడముల లెక్కలెల్ల గడకన్ వినిపించిరి విష్ణు పార్షదుల్ దుడుకుల నెల్లన్ దొలగద్రోచి వచించిరి వారికి ఇవిధిన్. ఓ కృష్ణ, యమదూతలు వచ్చారు. అదే సమయానికి వాడి యొక్క కంఠానికి యమపాశాలు వేసి లాగుతూ ఉన్నారు యమలోకానికి తీసుకువెళ్ళటానికి. ఎందుకని? వాడు పరమ పాపాత్ముడు. కులధర్మాన్ని విడిచిపెట్టాడు, సహధర్మచారిని విడిచిపెట్టాడు, యజ్ఞం యాగం అన్నీ విడిచిపెట్టాడు, తినకూడనటువంటి పదార్థాలన్నీ తింటున్నాడు, చేయకూడని పనులన్నీ చేశాడు. అందువల్ల యమదూతలు వచ్చి లాక్కెడుతున్నారు. అప్పుడు విష్ణుదూతలు వదలండి వదలండి అని వాళ్ళని నిరోధించి పక్కకు దోసిపారేశారు. అప్పుడు యమభటులు ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. ఓ విష్ణు పార్షదులారా, వీడు భయంకరమైన పాపాలు చేశాడు అని వాడి యొక్క పాపాల చిట్టా మొత్తం కూడా నివేదించారు ఆ విష్ణుదూతలకి. అప్పుడు వాళ్ళు అన్నారు, విష్ణుదూతలు యమదూతలను చూసి, ఓ యమదూతలారా, మీరు పండితులు కదా. నిజమే, వీడు అనేక పాపాలు చేసిన మాట నిజమే. కానీ ప్రాయశ్చిత్తం చేసుకున్నప్పుడు వాడికి దండన ఏ విధంగా మీరు విధించగలుగుతారు అన్నారు. వాళ్ళకి ఆశ్చర్యం కలిగింది. వీడు ఏనాడు ఒక పుణ్యకార్యం చేయలా. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి అన్నీ అపభ్రంశ పనులే చేశాడు. అటువంటప్పుడు ప్రాయశ్చిత్తం ఎలా జరిగింది అనేది వాళ్ళ అనుమానంతో వాళ్ళు ప్రశ్నార్థకమైన ముఖాలతో చూశారు ఆ యమదూతలు. అప్పుడు, ఓ యమదూతలారా, ఇతడు అంత్యకాలంలో మా నారాయణుడి యొక్క నామాన్ని తలుచుకున్నాడు. అందుకని ఆ ప్రాయశ్చిత్తం వల్ల పరమ పవిత్రుడైనాడు. వీడికి పాపాలు లేవుక. కేవల ధర్మరాజు కింకరులైనటువంటి మీకు కూడా తెలియదా అన్నారు. చూసారా? అంటే యమధర్మరాజు యొక్క కింకరులే మీరు, అయినా కూడా ఇంత చిన్న విషయం మీకు తెలియదా అన్నట్టుగా కొంచెం దాంట్లో వ్యంగ్యాన్ని జోడించారు ఆ విష్ణుదూతలు. ఇక్కడ ఏ మానవుడైనా భగవద్గీతలో కృష్ణ పరమాత్మ కూడా చెప్పాడు, అంత్యకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కళేబరం అన్నాడు. అంత్యకాలంలో కూడా ఎవడైతే నా నామాన్ని తలుచుకొని ప్రాణాలు విడిచిపెడతాడో వాడు నా యొక్క వైకుంఠధామానికి చేరుకుంటాడు అన్నాడు పరమాత్మ. అంత్యకాలంలో కూడా ఒక చకారం వేశాడు ఇక్కడ వ్యాసుల వారు. అంటే ఎప్పుడో చనిపోయేటప్పుడు కాదురా, చిన్నప్పటి నుంచి హరినామాన్ని లేదా నీ ఇష్టదైవం యొక్క నామాన్ని నీ నాలుకకి అలవాటు చేయరా, ఆ రుచి కలిగించరా, అప్పుడు నువ్వు అంత్యకాలంలో కూడా ఆ నామాన్ని ఉచ్చరించగలుగుతావు. కనీసం ఇక్కడ అజామేళులాగా తన బిడ్డకు పేరు పెట్టుకున్నా బిడ్డ మీద ప్రేమతోటి పదే పదే పిలుస్తూ ఉంటాం, పేరు పెడతాం మనం. కానీ ఆ పేరు కాకుండా చిన్ని, చిట్టి, చితక ఇట్లాంటి పిచ్చి పిచ్చివన్నీ నిక్ నేమ్స్ పెట్టుకుంటాం. దానివల్ల నువ్వు పేరు పెట్టిన ఫలితం నీకు దక్కదన్నమాట. పలుతీరుల్ శత్రులందు నా స్మృతులలో భాసించు ఆయా వ్రతాదులు పాపోపశమంబుసేయు మొదలున్ త్రుంచగలేవు ఆత్మలోపలి మాలిన్యము జిడ్డుతోముటకు త్వత్పాదాంబుజశ్రీ సపర్యలమించగలదింకలేదనిరి దేవా త్వత్పాదారాధకుల్. ఓ కృష్ణ, అప్పుడు నీ యొక్క దూతలు చెప్పినటువంటి మాట అందరికీ శిరోధార్యమయ్యా.
వేదాలలో, స్మృతి గ్రంథాలలో, శృతి అంటే వేదం, స్మృతి అంటే ధర్మశాస్త్రాలు, ఈ రెండింటిలో చెప్పినటువంటి చాంద్రాయణాది వ్రతాలు, అలాగే పుణ్యక్షేత్ర దర్శనాలు, పుణ్యతీర్థాల సేవనం, ఇవన్నీ కూడా మానవుడి యొక్క పాపాలని పోగొడతాయి. కానీ వాడిలో ఉన్నటువంటి గత జన్మన నుంచి వస్తున్నటువంటి వాసనలను మాత్రం తొలగించలేవు. చూసారా? అంటే పాప సజాతీయమైనటువంటి కర్మలని మళ్ళా చేయకుండా వాడిని వారించలేవు. వాడు పుణ్యక్షేత్రానికి పోయేస్తాడు, తీర్థయాత్ర చేస్తాడు, వచ్చిన తర్వాత మామూలే మళ్ళీ పాపాలు చేస్తూనే ఉంటాడు. మళ్ళీ వెళ్ళి పాప ప్రక్షాళన చేసుకోవచ్చు కదా అనుకుంటూ ఉంటాడు వాడు. అయితే అనంతమైనటువంటి నీ నామోచ్చరణ, నీ యొక్క పాద సేవ, నీ పూజ, ఇవి మాత్రం పాపాలని పాప వాసనలతో కలిపి నిర్మూలిస్తాయి అన్నాడు. చూసారా? పాపం పోతే కుదరదుట, పాప వాసన కూడా పోవాలి. అది పోగొట్టేది ఏమిటి? భగవంతుడి యొక్క దివ్యనామం, భగవంతుడి యొక్క దివ్యమైన కథలు. వీటిని శ్రవణం చేస్తే చాలు. ఓ ప్రియ భక్తులారా, మీరందరూ చేసే పని అది. మీరు వింటున్నారు, శ్రవణం చేస్తున్నారు, నేను కీర్తిస్తున్నాను, ఇద్దరం తరిస్తాం. ఎన్నియో పుట్టువల్ గడిచి ఎన్నియో పాపములాచరించినాడు, ఇన్నిటికిన్ ప్రతిక్రియగా నిప్పుడు ప్రాణములు హరియనల్ మున్న హరియటంచు తన ముద్దుల బిడ్డని గూర్చియేని వీడు అన్నది చాలదాయని రాయరే అని రయారే భగవచ్చరణాబ్జ సేవకుల్. ఓ కృష్ణ, నీ యొక్క పార్షదులు చెప్పినటువంటి మాట పరమాద్భుతం. ఈ అజామిళుడు అనేక కోటి జన్మల దుష్కృతాలకి పరిహారంగా నారాయణ 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 అని 3 సార్లు నీ నామోచ్చరణ చేశాడు. దానివల్ల అతడి యొక్క గత జన్మల సంచిత పాపాలన్నీ కూడా ఈ నామోచ్చరణ వల్ల పటాపంచలైపోయింది. భయభ్రాంతుడైనాడు. నీ యొక్క దూతలను చూసి, ఓ దూతలారా, మిమ్మల్ని చూసి భయపడ్డాడు. చాలా భయంకరంగా ఉంటారు యమదూతలు. ఆ భయంలో తన కుమారుడైనటువంటి నారాయణుడిని పిలుస్తూ నారాయణ నారాయణ అన్నాడు. చాలు, అందుకని మేము వచ్చాం, అతని పాపాలన్నీ వెళ్ళిపోయినాయి అని ఓ కృష్ణ నీ యొక్క పార్షదులు ఆ యమదూతలకి చెప్పారయ్యా. మనసునగాకపోయినను మాటకు వట్టి విలాస బుద్ధినైనను హరినామమొక్కపరి నాలుక కొట్టుకొన ఇన్ని నిటింప ఇంధనముల అగ్నిగాల్చిన విధమ్మున రోగమునౌషధంబు చీల్చినయటు పాపమెల్ల విదళించుటను చనిరౌరా నీ భటుల్. ఓ కృష్ణ, గోవింద భగవన్నామ కీర్తనాన్ని తెలియక చేసినా కూడా అఖిలమైన పాపరాశిని దహించేస్తాయి అన్నాడు. అంటే భగవంతుడి యొక్క నామాన్ని తెలిసి పలికినా తెలియక పలికినా కావాలని పలక్కపోయినా అఖిలమైన పాపాలని దహించేస్తాయి. ఆ నామము యొక్క ప్రభావం అటువంటిది. అగ్ని కట్టెలను దహిస్తుంది. ఔషధ సేవనం వల్ల వ్యాధులన్నీ హరించుకుపోతాయి. అదేవిధంగా ఓ కృష్ణ, నీ యొక్క దివ్యమైనటువంటి నామస్మరణ సమస్త పాపాలను హరింపజేస్తుంది. అంతకంటే గొప్ప ఔషధం భవరోగానికి ఇంకా ఏమున్నది స్వామి అంటున్నాడు. యమభటులంతట తొలగిరి
అంతట ఏలిన వారి భృత్యవర్గమునపుడే తిరోహితముగాగా అజామీళుడు భవత్స్మృతిన్ క్రమమున కొంతకాలము ధరం సుఖించి భవద్భటులు విమానము గొనిరా త్వదీయ సదనమ్మది చేరె వికుంఠలోకము. ఈ విధంగా ఆ యమభటులు తెలుసుకొని, స్వామి కృష్ణ నీ యొక్క దివ్య నామ వైభవాన్ని తెలుసుకొని ఆ యమభటులు వెళ్ళిపోయారు. ఆ తర్వాత విష్ణుభటులు కూడా అంతర్ధానం అయిపోయారు. అంటే అజామిళుడు ప్రాణాలతోనే ఉన్నాడు. ఆ తరువాత ఈ అజామిళుడు అదే ఇతడిలో పరివర్తన. ఇదంతా విన్నాడు కదా, ఈ సంభాషణ అంతా. అందువల్ల గంగాద్వారానికి వెళ్ళాడు. ఒక దేవాలయంలో నివసించాడు. కొంతకాలం నీ నామ ధ్యానం చేశాడు. ఆ తరువాత సమాధి జయాన్ని పొందాడు. ఆ తరువాత విష్ణు భటులు సాక్షాత్కరించారు, విమానం తీసుకొని వచ్చారు. వాళ్లతోటి సారూప్య సిద్ధి పొందాడు అన్నారు. అంటే విష్ణు పార్షదులు విష్ణు రూపంలో ఉంటారు చతుర్భుజాలతోటి. అదే రూపాన్ని అజామిళుడు కూడా పొంది ఆ దివ్యమైనటువంటి విమానం ఎక్కి నీ యొక్క వైకుంఠానికి చేరుకున్నాడయ్యా అన్నాడు. ఆ తరువాత ఈ యమకింకరులు కొంచెం ఖిన్నులయ్యారు కదా. తమ ప్రభు అయినటువంటి యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి ఈ జరిగిన వృత్తాంతం అంతా చెప్పాడు. ఆయన అన్నాడు, యమధర్మరాజు మొట్టమొదట తన నౌకరులు చేసినటువంటి అపరాధం తనకు కూడా చుట్టుకుంటుందని భయపడ్డాడు. ఇది అందుకనే యజమాని తన దగ్గర సేవకులుగా పెట్టుకునే వాళ్ళని కాస్త జ్ఞానం కలిగిన వాళ్ళని పెట్టుకోవాలి. లేకపోతే ఆ వాళ్ళు చేసిన తప్పు యజమానికి చుట్టుకుంటుంది మెడకి. అందుకని భయపడ్డాడు. ఇక నుంచి ఒక మాట చెప్పాడు, ఓ భటులారా, మీరు ఏనాడు కూడా విష్ణు భక్తుల జోలికి కానీ, ఆ భక్తుల యొక్క భక్తుల జోలికి కానీ, ఆ భక్తుల జోలికి కానీ చూడండి. విష్ణు భక్తి కలిగిన వాడు పరంపర, వాళ్ళ జోలికి మీరు వెళ్ళొద్దు, గట్టిగా ఆజ్ఞ ఇచ్చాడు. ఇటువంటి భక్త వాత్సల్యం కలిగినటువంటి ఓ ప్రభువైనటువంటి శ్రీకృష్ణ, నా వ్యాధి నుంచి నన్ను కూడా రక్షించు స్వామి, నన్ను కూడా కాపాడు స్వామి. నీ సేవలో నా మనస్సు శరీరం అన్నీ ఏకం చేయటానికి కావలసినటువంటి శక్తి అంతా ప్రసాదించు అని ఈ దశకంలో 11 పద్యాలు చెప్పారు మన భట్టతిరి గారు. మనం కూడా యథాశక్తిగా వాటిని అనుసంధానం చేసుకుందాం. రేపటి రోజు మనం దక్షుడు, చిత్రకేతు, వృత్రాసుర వధ ఇటువంటి వృత్తాంతాలన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ కాకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి. మీతో పాటు 4-5 చేత సబ్స్క్రైబ్ చేయించి చక్కగా వింటూ ఉండండి, వినిపిస్తూ ఉండండి ఈ హరికథలు అని మిమ్మల్ని కోరుకుంటూ ముగిస్తున్నాను. స్వస్తి సర్వేషాం. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహనవాణి. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.